హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. టుడే వల్ల సండే స్పెషల్ మా ఇంట్లో గోంగూర చికెన్ కర్రీ అండ్ ఆలుగడ్డ మిక్స్డ్ అండి. నేను దాంట్లో ఫస్ట్ టైం ఆలుగడ్డ వేశాను. నేను మొన్న ఒక ఛానల్లో చూసాను, ఒక వీడియో చూసాను. దాంట్లో వాళ్ళు చికెన్ కర్రీ నాన్ వెజ్లో ఆలుగడ్డ వేస్తే ఎలా ఉంటుందని చూశారు. కాకపోతే వాళ్ళు వేయడం ద్వారా వాళ్ళు తినే పద్ధతి, చేయడం పద్ధతి నాకు బాగా నచ్చింది. అందుకే నేను ట్రై చేశాను ఒకసారి చికెన్ కర్రీలో ట్రై చేశాను ఒకసారి. దాన్ని బట్టి మనకు ఇవాళ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను గోంగూర, పచ్చిమిర్చి, చికెన్, ఆలుగడ్డ, ఆనియన్ అన్నీ వీటికి కావాల్సినవి అన్నీ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మనము ముందుగా చేయాల్సింది ఏంటిది అంటే, మనము గోంగూర మిక్సీ పడతాం కదా. మిక్సీ పట్టే ముందు మనము ఫస్ట్ దీన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలండి. గోంగూర, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది మనము ఇవి ఆనియన్ అన్నీ వేడైపోతే ఇది చల్లగా అయిపోతుంది కదా, దానికోసం అందుకే ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి గోంగూర, పచ్చిమిర్చి. అవి అలా వేడి చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం అది ఉడికి దాంట్లోకి పుల్లగా గ్రేవీలాగా పుల్లగా వస్తుందండి. పుంటికూర అంటే పులిపే కదా, కానీ బాగుంటుందండి. పుంటికూర పుల్లగా చికెన్ కర్రీ తినడం వల్ల పచ్చిమిర్చి టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ నేను చికెన్కి ప్రిపేర్ చేసిన ఆనియన్ ఎప్పుడైనా నేను కట్ చేయను, ఇలా మిక్సీ పడతాను. ఆనియన్, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తాను. ఇలా ఆనియన్, వెల్లుల్లి రెండు మిక్సీ, అది కూడా మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇట్లా బరక అంటారు కదా, దొడ్డుగా అలా నేను చేసుకొని, అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక పుదీనా, 2 పచ్చిమిర్చి రెండు వేసాను. ఎందుకంటే గోంగూరలో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకే దీంట్లో 2 పచ్చిమిర్చి వేసాను. అలా వేసి మనము అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉడికే వరకు ఇది మనము మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. గోంగూర ఇది మిక్సీ పట్టుకొని మనం పక్కకి పెట్టుకున్నాం అనుకోండి, అది బ్రౌన్ కలర్లో ఆనియన్ ఉడుకుతూ ఉంటుంది, లోపల వేడవుతూ ఉంటుంది. అది బ్రౌన్ కలర్లో రాగానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, కొంచెం పసుపు వేసి ఇంకొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం ఆయిల్ ఇట్లా పైకి వెళ్ళేదాకా చూడాలి. వచ్చాక మనం చికెన్ వేస్తూ ఆయిల్లో కొంచెం మ్యాగ్నెట్ కావాలండి. దాన్ని మంచి కలిపి కొంచెం మనం చికెన్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది కొంచెం ఉడికి బయటికి వచ్చాక దాంట్లో నేను ఆలుగడ్డ వేసి ఇంకొంచెంసేపు ఉడికించాను. ఒక 10 minutes ఇట్లా పెట్టాక ఇది గోంగూర పేస్ట్ మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసాక స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా అండి. అది ఉడికాక చికెన్, గోంగూర పుల్లగా కారంగా చాలా నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, కాకపోతే ట్రై చేశాను ఫస్ట్ టైం. గోంగూర చికెన్ కర్రీ చేశాను, బట్ ఆలుగడ్డ వేయడం ఫస్ట్ టైం. ఆలుగడ్డ నేను ఎప్పుడు వేయలేను. పచ్చిమిర్చి కారం కొంచెం టేస్ట్ చూసాక కారం తక్కువ ఉందని చెప్పి కొంచెం ఒక చెంచా కారం పొడి వేసాను. ఎందుకంటే స్పైసీగా తినాలి కదా, నాన్ వెజ్లో ఎప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.